హలో అందరికీ వెల్కమ్ టు మీ మనీ యూట్యూబ్ ఛానల్. దిస్ ఈజ్ మై ఫస్ట్ వీడియో ఇన్ మై యూట్యూబ్ ఛానల్. ఫస్ట్ నా యూట్యూబ్ ఛానల్ నేమ్ వచ్చేసి మీ మనీ యూట్యూబ్ ఛానల్. ఇయర్లో ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేద్దాము అనుకున్నా, ఎప్పటి నుంచో స్టార్ట్ చేద్దాము అనుకున్నాను. బట్ ఫైనల్గా స్టార్ట్ చేద్దాము అనుకున్నా, స్టార్ట్ చేసేసా. ఈ యూట్యూబ్ ఛానల్లో వచ్చేసి కంటెంట్ వచ్చేసి ఒక మంచి డైలీ వ్లాగ్స్ అండి, డైలీ లైఫ్ స్టైల్ వ్లాగ్స్, ఎక్స్ప్లోరింగ్ ట్రావెలింగ్ కానీ, మన ఫుడ్ ఎక్స్ప్లోరింగ్ కానీ, ట్రావెల్ ఎక్స్ప్లోర్ కానీ అలాంటి వీడియోస్ వస్తాయి. ఏమైనా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఉంటే కూడా షేర్ చేయడానికి ఉంటాను. అబ్రాడ్ కైండ్ ఆఫ్ యూట్యూబ్ ఛానల్ ఇది. సో ఫస్ట్ గోంగూర పచ్చడితో ట్రై చేద్దాము అనుకున్నాను. ఇంట్లో గోంగూరనే ఉందండి యాక్చువల్గా, అందుకని గోంగూరతో స్టార్ట్ చేద్దాము అనుకున్నా. యాక్చువల్గా వీడియోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ కడాయి పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసేసుకొని ఫస్ట్ ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసుకున్న తర్వాత కొంచెము వేగాలి. ఆయిల్ కొంచెం వేగాక దాంట్లో మినప్పప్పు కొంచెం ఒక టీ స్పూన్ అనుకోండి. మినప్పప్పు కొంచెం వేగిన తర్వాత కొంచెం ఆ గోల్డెన్ కలర్ షేడ్ రావాలి మినప్పప్పుకి. ఆ తర్వాత మనము జీలకర్ర కూడా వేసుకుందాము. జీలకర్ర ఒక హాఫ్ టీ స్పూను. సో ఆ రెండు కొంచెం వేగాక తర్వాత మనం పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు వేసుకున్నాం. రెండు చాలా బాగుంటుందండి. రెండు వేసి మీకు కారం తగ్గినట్టు వేసుకోండి. నేను ఒక 7-8 పచ్చిమిరపకాయలు చీల్చి వేసుకున్నాను, బికాజ్ అది చిల్లకుండా పైకి. ఒక 4-5 ఎండుమిరపకాయలు వేసుకున్నాను. అవి బాగా కలుపుకున్న తర్వాత కొంచెం వేగాలి. ఒక వైట్ లేయర్ లాగా వస్తుంది కదా, మీకు తెలిసిపోయిద్ది అప్పుడు. సో అలా వేగాక మనం పల్లీలు కూడా వేసుకున్నాము. పల్లీలు ఏంటంటే దీనికి మెయిన్ ఇంగ్రీడియంట్, టేస్ట్ కోసము చాలా బాగుంటుంది పల్లీలు వేస్తే. నువ్వులు కూడా వేసుకోవచ్చు, బట్ నువ్వులు ఏంటంటే నేను మిక్సీకి వేస్తున్నాను. రుబ్బు రోల్లో వేసుకుంటే చాలా బాగా గ్రైండ్ అయింది. బట్ మిక్సీలో అంత అవ్వదు నాకేంటో మరి, నాకు ఒక్కదానికే. బట్ చాలామంది వేస్తారు ప్రో ఉన్నవాళ్ళు. బట్ పల్లీలు అయితే కొంచెం మంచిగా గ్రైండ్ అయ్యింది, బాగుంటుంది టేస్ట్ కూడా. కొంచెం గోల్డెన్ షేడ్ లాగా రావాలి పల్లీలు కూడా. ఆ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత మనం ఏంటంటే ఆ స్టవ్ ఆఫ్ చేసేసి మిక్సీలోకి షిఫ్ట్ చేసుకుందాము. మిక్సీలో వేసేసుకున్న తర్వాత నేను ధనియాలు అక్కడ యాడ్ చేయలేదు, నా దగ్గర ప్రాపర్ ధనియాలు లేవు. సో పౌడర్ యాడ్ చేస్తున్నాను. అదే ప్యాన్లో మనము కొంచెం ఆయిల్ ఆల్రెడీ వేసేస్తున్నాను. కడిగి పెట్టుకున్న గోంగూర ఫ్రెష్ గోంగూర కడిగి పెట్టుకొని పక్కన పెట్టేస్తున్నాను. నేను అదే ప్యాన్లో యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు చాలా అనిపిస్తుంది, బట్ అది కొంచెం ఉడికిన తర్వాత కొంచెం కొద్దిగా అయ్యిద్ది అది, కానీ చాలా బాగుంటుందండి. ఫస్ట్ నేను కూడా గోంగూర అసలు తినను, బట్ ఎప్పుడైతే చాలా ఫేవరెట్ అవుతుంది. నేను కూడా కొన్ని యూట్యూబ్ ఛానల్ చూసి చేస్తున్నాను, బట్ ట్రై చేశాను నేను ఆల్రెడీ. పసుపు వేసుకోవాలి కొంచెము. ఆ పసుపు వేసుకున్న తర్వాత ఇలా వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇట్లా మొత్తం కిందికి వచ్చి మొత్తం ఇది అయిపోయాక అది ఆల్రెడీ మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకున్న దాంట్లోనే ఈ గోంగూర వేసేసుకోవాలి. మొత్తం వేసేసుకున్న తర్వాత దాంట్లో కొంచెం తగినంత సాల్ట్ నేను 1/2 టీ స్పూన్ వేసుకున్నాను. బై ది వేలో నేను రైస్ కూడా పెట్టేసుకున్నా. వేడి రైస్లో చాలా బాగుంటుంది. మిక్సీకి పట్టేసుకుంటున్నాను. మిక్సీకి పట్టిన తర్వాత నేను ఫస్ట్ మర్చిపోయానండి, వెల్లుల్లి కూడా వేసుకోవాలి. నేను వెల్లుల్లి మర్చిపోయాను, సో అందులో వేసేసాను. కానీ ఆ పట్టుకున్న తర్వాత ఈ టైప్లో వచ్చేస్తుందండి. ఒక 2-3 స్పిన్స్ చేసిన తర్వాత ఈ టైప్లో వస్తుంది. మరీ మెత్తగా పట్టుకోకండి. రోడ్లో ఎలా గరుకుగా అనిపిస్తుంది, ఆ ఫ్లేవర్స్ అన్నీ మనకు తెలుస్తాయి. చాలా బాగుంటుంది, అమేజింగ్ టేస్ట్ ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. నేను కూడా ఆల్రెడీ ఇంతకుముందుకి ట్రై చేశాను, చాలా బాగా వచ్చింది. మా ఫ్రెండ్స్ కూడా చాలా బాగుందన్నారు. సో అందుకనే నేను గోంగూర ఉంది కాబట్టి గోంగూర వీడియోతో స్టార్ట్ చేశాను ఈ యూట్యూబ్ ఛానల్ అనేది. బట్
చాలా చాలా అమేజింగ్ ఉంటుందండి. ఒక్కసారి ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి మీ కామెంట్స్లో కూడా. ఈ ఈ టైప్ ఆఫ్ వచ్చిన తర్వాత మీరు మిక్సీ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవడమే. కానీ మీకు సాల్ట్ తగ్గినంత వేసుకొని మళ్ళీ, కాకపోతే మీరు ఒకసారి టేస్ట్ చేసుకొని కూడా మళ్ళీ వేసుకోండి. బట్ నాకు కరెక్ట్గా సరిపోయింది. నేను టేస్ట్ చేసాను, ఆ వీడియో చూపించలేదు కానీ బట్ నాకు కరెక్ట్గా సరిపోయింది. నేను కొంచెం సాల్ట్ తగ్గే తింటాను. సో కొంచెం సాల్ట్ చూసేసుకొని అయితే వేసుకోండి. ఇది తర్వాత ఇంకా మనము పోపుకి పెట్టేసుకుందాము. ఆ పోపు పెట్టేసుకున్న తర్వాత పోపుకి బాండి పెట్టేసుకొని అందులో ఆయిల్ వేసుకున్న తర్వాత కొంచెం వేగిన తర్వాత అదే బాండి నేను యూజ్ చేస్తున్నాను మల్టిపుల్ థింగ్స్, ఎందుకంటే మళ్ళీ ఎక్కువ కడగాల్సి వస్తుంది. సో జీలకర్ర, ఆవాలు ఒక చిన్న టీ స్పూన్ కూడా కాదు, హాఫ్ టీ స్పూన్ అండి ఆవాలు వేసుకున్న తర్వాత వెల్లుల్లి, ఎండుమిరపకాయలు, పసుపు కూడా వేసుకున్నాను. నేను మినపప్పు అస్సలు నాకు ఇష్టం ఉండదండి. సో ఎందుకంటే పక్కన తగులుతూ ఉంటే చాలా వేడిగా అనిపిస్తుంది. ఇంకా మిగతా మిశ్రమాన్ని కూడా వేసేసుకొని దానిలో ఆనియన్స్ కూడా వేసేసుకుంటే చాలా బాగుంటుంది. వేసుకొని కలుపుకున్నప్పుడు క్రంచీగా బాగుంటుంది. సో ఇది ఫైనల్గా నేను ప్లేటింగ్ చేశానండి. కొంచెం సాలడ్ తీసుకున్నాను, కొంచెం గోంగూర పచ్చడి, పక్కన పాపడ్స్తో చాలా బాగుంటుంది. రసం కూడా చేశాను, బట్ ఆ వీడియో నేను ఆల్రెడీ నిన్న చేశాను. ఆ రసంతో కూడా తినొచ్చు, బాగుంటుంది గోంగూర పచ్చడి. ఒకసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ this video.